అభయ్ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో అంత స్ట్రాంగ్గా నాగార్జున గారు రియాక్ట్ అవ్వలేదు అనిపించింది. ముఖ్యంగా ఫిజికల్ వైలెన్స్, హౌస్లో విపరీతంగా ఫిజికల్ వైలెన్స్ అయింది. నిఖిల్ ఏకంగా మణిని ఏకంగా ఎలక పిల్లని ఇసిరినట్టు ఇసిరేశాడు. అలాగే పృథ్వీ యష్మి ప్రేరణ విషయంలో బిహేవ్ చేసిన విధానం కానివ్వండి, లేదా మొత్తం అభయ్ క్లాన్ మీద ఏదైతే ఫిజికల్ అటాక్ జరిగిందో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సింపుల్గా వదలగొట్టేశారని అనిపించింది నాకు. ఈవెన్ రెడ్ కార్డ్ విషయంలో కూడా ఇప్పుడు జనాలకి భయం తగ్గిపోద్ది. కంటెస్టెంట్స్కి కానీ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్కి కానీ ఆ రెడ్ కార్డు మీద భయం తగ్గిపోతుంది. ఎందుకంటే పేరుకి రెడ్ కార్డు యూస్ చేశారు కానీ బయటికి పంపలేదు కదా అభయ్ని. దాని బదులు ఏ ఎల్లో కార్డో యూస్ చేసి ఉండాల్సింది. అసలు అన్ని తిట్లు తిట్టాక యాక్చువల్గా ఎల్లో కార్డు కాదు రెడ్ కార్డే యూస్ చేయాలి, కానీ బయటికి పంపేసి ఉండాల్సింది. కాకపోతే అలా బయటికి ఎందుకు పంపలేదు అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం. మీకేమనిపించింది ఈరోజు నాగార్జున గారు హోస్టింగ్ ఈ ఫిజికల్ వైలెన్స్ గురించి అస్సలు మాట్లాడకపోవడం తప్పు అనిపించిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలాంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీకు నా రివ్యూస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అభయ్కి రెడ్ కార్డ్ ఇచ్చి మళ్ళీ హౌస్లోనే ఉంచారు కదా, సో అలా చేస్తే ఏమవుతుందంటే ఆ రెడ్ కార్డ్ ఒక ఎఫెక్ట్ అన్నది తగ్గిపోతుందని అనిపించింది. ఆ రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపేసి ఉండాల్సింది. లేదంటే ఏమవుతుందంటే రేపు నుంచి ఇంకొకరు కూడా ఇస్తారులే రెడ్ కార్డ్ ఇస్తారు, ఇచ్చినా మళ్ళీ మనం సారీ చెప్తే ఉంచేస్తారు. సో ఇలా అనుకునే నెక్స్ట్ సీజన్స్ నుంచి వచ్చేవాళ్ళు అలా అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మరీ అతి దారుణంగా తిట్టాడు. అసలు ఇప్పటి వరకు ఇంత వర్స్ట్గా బిహేవ్ చేసిన కంటెస్టెంట్ని చూడలేదు. అబ్బాయి అంత వర్స్ట్గా బిహేవ్ చేశాడు. ఏంటో బిగ్ బాస్ పెళ్ళం అన్నాడు, ఆ పెళ్ళం మీద కోపం వచ్చినప్పుడల్లా అంట మారుస్తాడంట స్క్రిప్ట్. వర్స్ట్ ఒక్కొక్క మాట ఎంత దారుణంగా మాట్లాడాడంటే అబ్బాయి. అన్ని మాటలు మాట్లాడిన తర్వాత బిగ్ బాస్ అబ్బాయి తరపున నేను సిన్సియర్లీ అపాలజైజ్ చేస్తున్నానని నాగార్జున గారు చెప్పారు కదా. చూడు, ఆయన అంత పెద్ద ఆయన ఆ స్టేజ్లో ఉండి అసలు ఆయనకి అవసరం ఏముంది బిగ్ బాస్కి సారీ చెప్పాల్సిన అవసరం? నేను అంతకుముందు వీడియోలోనే మీదో చెప్పాను, నాగార్జున గారే బిగ్ బాస్ని అంత గౌరవిస్తారని. సో ఆయనే అంత సారీ చెప్తే అసలు వీళ్ళు ఎంత ఆయన దగ్గర అంత పొగరుగా బిహేవ్ చేశాడు. ఏంటంటే ఎన్ని మాటలు అన్నాడో, మెంటలోడంట, దమాకు లేదంట, పిల్లల మీద కోపం వచ్చినప్పుడల్లా అలా చేస్తాడంట, ఇక్కడ నీ అమ్మ అంట, సైకోగాడంట, లఫంగి ఎడిట్లు చేస్తాడు, ఫేస్ ఏమో వేరే వాడికి పెట్టి నా ఫేస్ పెట్టి వేరే వాడు వాయిస్ పెట్టేసి పెడతాడు. నా వల్ల కాదు కానీ బిగ్ బాస్ అంటే నీకేమి లోపల ఆటలు ఎలాగ ఆడించాలో నీ వల్ల కాదు కానీ నన్ను తీసుకెళ్ళు, నేను చేస్తా. ఎంత వర్స్ట్గా ఎంత ఏమంటారు ఎంత ఇన్సల్ట్ చేశాడంటే బిగ్ బాస్ని అంత ఇన్సల్ట్ చేశాడు. మళ్ళీ అంటున్నాడు ఈ ఒక్క సారీ తప్ప నేను ఇంకేం చెప్పలేనంట. కాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తున్నాడు. సారీ తప్ప ఏం చెప్పలేవా? మరి నోటుకొచ్చినట్టయితే వాగ్గలవా? సో నాకు అనిపించింది ఏంటంటే ఆ రెడ్ కార్డు ఇచ్చేసి శుభ్రంగా బయటికి పంపిస్తే ఆ రెడ్ కార్డు అంటే జనాలకి భయం ఉండేది. ఇప్పుడు ఏమైందంటే నువ్వు రెడ్ కార్డు ఇచ్చి కూడా మీరు హౌస్లో ఉంచేసి ఆ అభయాన్ని తప్పులు చేస్తే ఆ అభయ తరపున కూడా మీరే సారీ చెప్పి ఉంచితే హౌస్ మేట్స్ కొంచెం పర్లేదులే మనం ఏం చేసినా మళ్ళీ నెక్స్ట్ టైం రెడ్ కార్డు ఇచ్చినా కానీ 2-3 సారీలు చెప్తే ఉంచేస్తారులే అనిపిస్తుంది. ఆ రెడ్ కార్డు యొక్క భయం, ఆ భయం ఏదైతే ఉందో ఆ భయం తగ్గిపోద్ది అని అనిపించింది నాకు. పంపేసేయాల్సింది. ఎలాగో ఎలిమినేట్ అయిపోతున్నాడో అది వేరే, ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాడులే అది వేరే విషయం. బట్ ఓట్ల ద్వారా కాకుండా రెడ్ కార్డు ద్వారా పంపేస్తుంటే బాగుండు, ఆడియన్స్ కూడా నచ్చేది అని నాకు అనిపించింది. అంటే మేబీ తన కెరీర్కి అన్నీ ఎఫెక్ట్ అవుతుందేమో, అలా ఎందుకు పంపడం అని బిగ్ బాస్ ఆలోచించి ఉండొచ్చు. అది మేబీ ఆ ఒక్క రకంగా బిగ్ బాస్ ఆలోచించి ఉండొచ్చు నాగార్జున గారు. కానీ నాగార్జున గారు సర్లే తనది ఇంకా చాలా లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, సో ఎందుకులే మనం బిగ్ బాస్కి తీసుకొచ్చి ఇలా పంపడం అని ఏదో ఆలోచించి ఉండొచ్చు. ఆ ఒక్క రీజన్తోనే ఎలిమినేట్ చేయకుండా ఉంచుండొచ్చు. కానీ అతను చేసిన పనులకు మాత్రం రెడ్ కార్డుతోనే బయటికి పంపాలి. అదే బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్కి వచ్చి తన లైఫ్ పాడైందని ఫీల్ అవ్వడం ఎందుకు, ఇలా ఏదో ఆలోచించి ఉండుంటాడో. అందుకే రెడ్ కార్డు ఇచ్చినా కానీ ఎలిమినేట్ చేయలేదు బిగ్ బాస్. బట్ చేసిన పనులు మాత్రం ఎంత దారుణంగా. ఇప్పుడు చూసారా బిగ్ బాస్ వైపు ఇప్పుడు ఏ రకంగా చూడో అభయ్దే తప్పు కనిపిస్తుంది అన్ని రకాలుగా. ఇంకా బిగ్ బాసే క్షమించి వదిలేసాడు అనిపిస్తుంది. క్షమించి వదిలేసాడు నిజంగానే, కానీ జనాలు ఓట్లేదు. జనాలు బిగ్ బాస్ క్షమించాడు కానీ జనాలు క్షమించలేదు అభయ్ని. బిగ్ బాస్ క్షమించి వదిలేసాడు కానీ జనాలు క్షమించి వదిలేయలేదు. నీలాంటి విశ్వాసం లేని వాళ్ళని హౌస్లో ఎందుకు ఉంచుతాము అన్నట్టు వాళ్ళు ఎవరో ఓట్లు వేయలేదు, అందుకే ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇది సో స్టార్టింగే ఆడియన్స్ యష్మిని పొగడడం మొదలుపెట్టారు. సో ఏఎన్ఆర్ 100th బర్త్డే గురించి మాట్లాడుతూ ఆయన అంటే మాకు ప్రాణం ఇలా మాట్లాడుతూ నెక్స్ట్ ఈ ఎపిసోడ్స్ బాగా చూస్తున్నాము. యష్మి ఇలాగ ఆడపులిలా మాట్లాడింది, ఆడపులిలా ఆడింది లాస్ట్ వీక్ అంటూ చెప్పి ఒక ఆయన మాట్లాడారు, అది చూపించారు. నెక్స్ట్
నెక్స్ట్ మన అభయ్ గారు కూర్చొని బాతకాని వేయడమే కదా. సో ఆ బాతకాని వేసాడు ఎవరితో, నిఖిల్తో. సోనియా గురించి వెళ్ళి పరాదే, సోనియా గురించి నిఖిల్ దగ్గర ఎవరు, సోనియా దగ్గర ఏమో నిఖిల్ గురించి, పృథ్వీ దగ్గర లేదా నలుగురు కూర్చుని బిగ్ బాస్ గురించి, ఇంతే సొల్లే ఈ అబ్బాయి. సో కూర్చొని పృథ్వీని నువ్వు రిస్ట్రిక్ట్ చేయలేదు అని నేను సోనియాతో చెప్పాను, అప్పుడు ఏదో పెద్ద గొప్పగా నేను ఏదో గొప్ప చేసిన, నేను బిగ్ బాస్ని కూడా తిట్టినా కదా అంట. అప్పుడు నాగార్జున గారి ఫేస్ చూడాలి, ఎంత సీరియస్గా ఉంది, ఏదో గొప్ప చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. ఈవెన్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వలేదు సార్ అంట. గేట్లు తన కోసం ఓపెన్ చేసినట్టు అంట, రియలైజ్ అవ్వలేదంట. అక్కడ విష్ణు వచ్చి అక్కడ రూమ్లో అంటుంది కదా, నేను అభయ్ అన్న ఎక్కడ బయటికి వెళ్ళిపోతాడా అని అద్దాల్లోంచి చూశాను అని. ప్రతి ఒక్కరికే తెలుసు అది అభయ్ అని. సో తను మాత్రం రియలైజ్ అవ్వలేదంట. అభయ్కి తనకు సారీ చెప్పడానికి కూడా మనసు రాలేదు బిగ్ బాస్కి. అంత పెద్ద ఆయన నాగార్జున గారే అభయ్ తరపున సారీ చెప్పాడు. మనం సారీ చెప్పొచ్చు కదా అభయ్. సో అది నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఉంచారు, అందరూ బ్రతిమలాడారు. అందరికంటే ఫస్ట్ యష్మి లేచి మాట్లాడడం మాత్రం సూపర్ అనిపించింది. అంటే అదే కదా లీడర్షిప్ లక్షణాలు. ప్రతి దాంట్లో కొంచెం అవతల వాళ్ళకి నష్టం జరుగుతున్నప్పుడు అర్రే అని లేచి నిలబడడం. అలాగే తనతో పాటు మేమందరం నిజంగా ఎలా అయిందంటే ఈ చీఫ్ వల్ల పరిస్థితి ఎలా అయిపోయింది, నిజంగానే చీఫ్ అయ్యాక బాగా చీఫ్ అయిపోయాడు, అందులో నో డౌట్. సో తిన్ని సెలెక్ట్ చేసుకున్న విష్ణు అంటది, నాకు అనిపించింది తన టీంలోకి వెళ్ళకపోవడం మంచిది అయిందని. సేమ్ ప్రేరణ కూడా, అసలు ప్రేరణ నిఖిల్ టీంలోకి వెళ్ళాల్సిన తర్వాత వెళ్ళిపోదాం అనుకుంది కదా. సో తన టీంలో ఉన్న వాళ్ళు అందరూ అదే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే తిన వల్ల వాళ్ళ టీం సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది పాపం. తిన వాగితేనే కదా వాళ్ళు నవ్వారు, తిడుతుంటేనే కదా వాళ్ళు నవ్వారు. ఈవెన్ ప్రేరణ ఒకటి బిగ్ బాస్ లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అన్నదనుకో, అది నథింగ్, అది అసలు విషయమే కాదు. ఒకవేళ నిజంగా ఏదైతే ఆ 90 ఎగ్స్ తర్వాత బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వలేదని వీళ్ళు ఫీల్ అవుతున్నారో, అది కనుక బిగ్ బాస్ మీరు లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్, మాకు ఛాన్స్ ఇవ్వలేదు బిగ్ బాస్ అవతలను అవుట్ చేయడానికి అంటే అసలు బిగ్ బాస్ పట్టించుకోడు. కానీ ఈయన గారు ఇష్టం వచ్చినట్టు తిడితే చేసినందుకు పట్టించుకున్నాడు. అలాగే అక్కడ ప్రేరణ నవ్వి పాపం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడానికి వాళ్ళు కావాలని ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళ చీఫ్ ఏదో మాట్లాడుతుంటే హీ అని నవ్వుతా వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు అంతే. ఆ చీఫ్ వల్ల పాపం వీళ్ళందరూ కూడా సారీ చెప్పాల్సిన పరిస్థితి, వీళ్ళంతా సిగ్గుపడాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టాడు అంత గొప్ప చీఫ్. సో ఇదే అయింది. నెక్స్ట్ ఓం గారు అంటారు పృథ్వీని వెపన్లా వాడుకుంటున్నారు, పాపం చీఫ్గా ఛాన్స్ ఇవ్వరు, అలాగే అవసరమైనప్పుడు నామినేషన్స్లో కూడా వేసేస్తున్నారు. కరెక్ట్గా అన్నాడు ఆయన. పాపం ఆ పృథ్వీ అగ్రెషన్ ఎక్కువ. సో ఏ టీంకి వెళ్తే నాగార్జున కూడా అదే అంటున్నారు, నువ్వే టీంకి వెళ్తే ఆ టీంకి బలం, కానీ నువ్వు పర్సనల్గా వీక్ అయిపోతున్నావు. సో పృథ్వీ విషయంలో అదే జరిగింది కదా. అంత బాగా ఆడినా రెడ్ ఎగ్ మాత్రం ఇవ్వలేదు. రీజన్ ఏం చెప్పాడు, నువ్వు అగ్రెషన్ కాబట్టి ఇవ్వలేదు అన్నాడు. అదే అగ్రెషన్ వాడుకుని వెళ్ళేమో గెలిచేశారు టాస్క్ కదా. సో అది కరెక్ట్గా చెప్పారు నాగార్జున గారు, నువ్వు నీ టీంకి బలం కానీ నువ్వు వీక్ అయిపోతున్నావు. సో ఆ రీజన్ వల్లే కదా ఇవ్వలేదు నిఖిల్, నువ్వు అగ్రెసివ్ అని ఇవ్వలేదు. అదంతా సుత్తులే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రామాలు చెప్పాడు. దాన్ని క్లియర్గా సోనియాకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి. సో ఈ విషయంలో నాగార్జున గారు సింపుల్గా అందరికంటే బాగా ఎవరు ఆడారంటే సీత ఆడింది సీత, విష్ణు బాగా ఆడింది, అందరికంటే బాగా అంటే సీత ఆడింది అనేటప్పటికి రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి వెళ్ళింది. అంటే సింపుల్గా నిఖిల్ విషయాన్ని ఎలా అంటే చాలా సింపుల్గా నువ్వు బయాస్డ్గా బిహేవ్ చేసావు చీఫ్గా అని ఒక సింపుల్గా చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేసి వదిలేశారు నాగార్జున గారు. ఇంకా ఏమన్నా పెద్ద కోటింగ్ పడుతుందేమో తర్వాత చూస్తానన్నారు. మరి రేపు ఏమైనా ఉంటుందేమో కానీ ఇంకేముండదులే, రేపు అన్ని స్టార్ మహిళ గేమ్లు ఉంటాయి ఎక్కువ. సో కానీ సింపుల్గా నిఖిల్కి కొంచెం గట్టిగా చెప్పలేదని అనిపించింది. బట్ ఇండైరెక్ట్గా విషయం అయితే చెప్పారు, నువ్వు బయాస్డ్గా ఉన్నావు, నువ్వు చీఫ్గా బయాస్డ్గా ఉన్నావు, సోనియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు, అటు పృథ్వీకి రెడ్ ఎగ్ ఇవ్వలేదు, అటు సీతాకి ఇవ్వలేదు అని చెప్పేసి ఇది మాత్రం క్లియర్గా చెప్పారు. నిఖిల్ అర్థం చేసుకోకపోతే ఏం చేయలేము, అర్థం చేసుకుంటే ఓకే ముందుకెళ్తాడు. నెక్స్ట్ స్పాన్సర్స్ టాస్క్. ఆ స్పాన్సర్స్ టాస్క్ అసలు మామూలు ఎపిసోడ్ కంటే ఎక్కువ చూపించినట్టు అనిపించలేదా మీకు? చాలా ఎక్కువసేపు చూపించేశాడు స్పాన్సర్స్ టాస్క్. పిండడాలు ఏంటది ఆరెంజ్ పిండడాలు, చాలా టైం వేస్ట్ అయిపోయింది అక్కడే అని అనిపించింది. దాని బదులు నాగార్జున గారు ఎపిసోడే కొంచెం ఎక్కువ చూపించవచ్చు కదా. స్పాన్సర్స్ టాస్క్ వీళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చినట్టున్నా అది ఎక్కువసేపు చూపించేసాడు, మనకు అంత అవసరమే లేదనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి సోనియా సంచాలకుగా కరెక్ట్గా చేసావంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అంది. సో ఇక్కడ కూడా అభయ్కి క్లాస్ స్పీకర్. ఆ అభయ్ కనుక లోపల ఆడి నువ్వేదైనా వాదించు,
సంచాలకు లోపలికి వెళ్ళమన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి కనుక ఈరోజు సంచాలక్ సార్ ఆ విషయంలో తప్పు చేసింది సార్, సంచాలక్ సార్ ఆరెంజ్ బాల్స్ లోపల వేయలేదు, ఆరెంజ్ బాల్స్ మాత్రమే లోపల వేసింది సార్, ఇలా నువ్వు క్వశ్చన్ చేయడానికి నీకు అర్హత ఉండేది. నువ్వే బయట ఉండిపోయావు సంచాలకు లోపలికి రమ్మంటే రాకుండా, ఇంక లోపలికి రమ్మంటే రాకుండా బయట ఉండిపోయినప్పుడు ఇంకా నీకు క్వశ్చన్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు నాగార్జున గారు. అయిపోయింది. ఒక చిన్న మొత్తం టీం మొత్తాన్ని తలంచుకునేలా చేశాడు అబ్బాయి. సో ఇదైంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ పాపం నేను కూడా ఇన్వాల్వ్ అయ్యానని చెప్పి సారీ చెప్పడము. పాప మా అమ్మాయి ఈరోజు ఈవెన్ విష్ణు విషయంలో ఆ సారీ కూడా చాలా సిన్సియర్గా చెప్పింది. ఏదైతే క్యారెక్టర్లెస్ అన్న వర్డ్ యూజ్ చేసిందో నేను చెప్తున్నా కదా, వీళ్ళిద్దరు పిల్లబచ్చ కొట్లాటలా కొట్టుకుంటున్నారు. ఈరోజు నాగార్జున గారు కూడా అదే అన్నారు. సో మీ ఇద్దరు కొట్లాట ఎలా ఉందంటే ఇలా ఉంది, కొంచెం మీకు అసలు కొంచెం మర్చిపోతున్నారు మీరు, కామన్ సెన్స్ ఉందా అన్నట్టు తిట్టారు కొంచెం. సో ఇక్కడ విష్ణు ఇద్దరిది తప్పు ఉంది. ఏదైతే దోశ వేశారో ఈ విషయంలో మనీ వల్లే అది ఏంటంటే ఆ టైంలో దోశ వేసినప్పుడు విష్ణు మీద కోపం ఉంది కదా ప్రేరణకి. సో ఆ కోపం ఉండడం వల్ల కోపం ఫేస్లో ఉంది, అంతేగాని ఏదో జైల్లో వేసినట్టయితే ప్రేరణ వేయలేదు. ఈవెన్ ఆ సారీ చెప్పే విధానం మాత్రం ఖచ్చితంగా మనీ మధ్యలో ఇన్వాల్వ్ అవడం వల్ల, తన ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు కానీ మధ్యలో మనీ ఇన్వాల్వ్ అవడం వల్ల. కానీ ఒకటి నచ్చింది మనీలో, నా ఇంటెన్షన్ అది కాదు సార్ అని చెప్పేసి నాగార్జున గారిని క్వశ్చన్ చేశాడు చూడు, ఆ ధైర్యం ఉంది. సో తన దృష్టిలో మేబీ తను కరెక్ట్ అనుకుంటున్నాడేమో మనీ. మనం అలా తను లోపలికి వెళ్ళిపోయి తన ఇంటెన్షన్ మనం చూడలేం, కానీ మేబీ తన వైపు నుంచి తను అలా అర్థం చేసుకున్నాడు. బట్ తను ఇన్వాల్వ్ అవడం వల్ల ఏమైపోయిందంటే ఇది ఎటు నుంచి ఎటో వెళ్ళిపోయింది. విష్ణు ఏకంగా జైల్లో పడేసినట్టు ఉంది, కానీ జైల్లో పడేసినట్టు ఏమీ వెళ్ళలేదు ఫుడ్, జస్ట్ ఫేస్ అయితే కొంచెం కోపంగా ఉంది ప్రేరణది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఒకరికొకరు పట్టలేదు కదా, ఆటోమేటిక్గా ఉంటుంది. అలాగే ఇటు ప్రేరణ వచ్చేసి విష్ణు గీరేసింది రక్కేసింది అని చెప్తుంది. మనకు వీడియోలో చూస్తే అంత కనపడలేదు, మనకు చెయ్యి ఇలా పట్టుకున్నట్టు కనపడుతుంది, కానీ ఇలా గీరేసినట్టు రక్కేసినట్టు అయితే మనకు వీడియోలో కనిపించట్లేదు. సో బేసికల్గా వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడక తన ఫేస్లో తనకి హేట్ కనిపిస్తుంది, తిన ఫేస్లో తనకి హేట్ కనిపిస్తుంది. ఇదే జరిగింది. దోశల దగ్గర ఏమో ప్రేరణ ఫేస్లో విష్ణుకి హేట్ కనిపించింది, ఇక్కడేమో విష్ణు ఫేస్లో ప్రేరణకి హేట్ కనిపించింది. సో వీళ్ళకి ఎలా కాదు, లేదంటే ఈ పిల్లబచ్చా గొడవలు కంటిన్యూ అవుతాయని ఆ కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్ళి ప్రేరణ కన్ఫ్యూషన్ రూమ్ పరిగెడుతున్నప్పుడే నాకు అర్థమైంది ఏ ఎగ్స్ ఇచ్చుంటాడని. ఆ ఎగ్స్ పట్టుకొచ్చి తినిపించడం మాత్రం సూపర్ ఫన్నీగా ఉంది. అమ్మ తల్లి ఈ కొట్లాట్లు ఆపండి, కలిసి ఉండనా అని ఇద్దరిని కలిపేసాడు. చూద్దాం ఎన్ని రోజులు కలిసి ఉంటారు. అది మాత్రం సూపర్ ఫన్నీగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషమే, నైనిక ఎందుకు నువ్వు చీఫ్ కోసం త్యాగం చేసావు అంటే, ఒకసారి ఆల్రెడీ అయిపోయావు కాబట్టి త్యాగం చేసావా? హౌస్లో ఒక్కసారి గివ్ అప్ ఇచ్చావంటే బయట మీకు ఓట్లు వేసేవాళ్ళు ఏమో వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు అభయ్కి ఎందుకు ఓట్లు పడలేదు? ఫస్ట్ వీక్ అభయ్ని చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, అబ్బా టాప్ 5లో ఉంటాడు, మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నేను కూడా చెప్పాను మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి అని అనుకున్నాం. ఏమైంది? నెక్స్ట్ వీక్ నుంచి తుస్సు అయిపోయింది, ఈ వారం ఏకంగా ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. సో నాగార్జున గారు అదే చెప్తున్నారు, మీరు కనుక గివ్ అప్ ఇస్తే మిమ్మల్ని ఇష్టపడి మీకు ఓట్లు వేసిన వాళ్ళు గివ్ అప్ ఇస్తారు, అంతే కదా. ఓట్లు లేకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఏం ఆడలేదు. ఇప్పుడు నైనిక ఫస్ట్ వీక్ నైనికాని ఇష్టపడ్డ వాళ్ళు సెకండ్ వీక్ ఈ అమ్మాయి ఏం ఆడుతుంది, ఎందుకు ఆ అమ్మాయికి ఓటు వేసేవాళ్ళు వేరే వాళ్ళకి వేయచ్చు అనుకుంటారు కదా. సో ఇదే నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అలాగే అమ్మాయిలందరినీ నిలబెట్టి మీరు అందరూ బాగా ఆడారు అని చెప్పేసి, టీంలు వేరైనా నిజంగానే అమ్మాయిలందరూ కష్టపడ్డారు రెండు టీంల నుంచి. సో నిలబెట్టి అందరినీ అప్రిషియేట్ చేయడం మాత్రం నచ్చింది. నిజంగానే అమ్మాయిలు ఈ సీజన్ అమ్మాయిలు బాగున్నారు, అసలు వాళ్ళలోనే విన్నర్ కనపడుతున్నారు జెంట్స్ కంటే. ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది, జెంట్స్ అందరినీ కూర్చోబెట్టి దద్దమ్మల్లాగా గర్ల్స్ని నిలబెట్టి వాళ్ళకి 6 లక్షలు ఇచ్చారు. అప్పుడే జెంట్స్ రియలైజ్ అవ్వాలి, బాబు మన ఆట ఎంత చెత్తగా ఉందని. నచ్చింది ఇక్కడ గర్ల్స్ అందరినీ నిలబెట్టి అప్రిషియేట్ చేయడం. పాపం ప్రేరణ మాత్రం ఏడ్చేసి ఏదైతే విష్ణుకు సారీ చెప్పిందో ఆ ఏడుపు అబద్ధము కాదు, తన సారీ చెప్పిన విధానం కూడా హార్ట్ఫుల్గా చెప్పింది విష్ణుకి. విష్ణు ఎంత హార్ట్ఫుల్గా తీసుకున్నదో లేదో తెలియదు, కానీ చెప్పడం మాత్రం చాలా హార్ట్ఫుల్గా చెప్పింది ప్రేరణ, డౌటే లేదు.
నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ని పృథ్వీ ఎలాగ ఆడాడు అంటే గట్టిగా ఆడినాడు సార్, చాలా బాగా ఆడినాడు సార్ అంటే మరి రెడ్ ఎగ్ ఎందుకు ఇవ్వలేదు, సూపర్గా అడిగారు. నిజమే కదా, మొత్తం ఆ టీం మొత్తం గెలవడానికి మెయిన్ రీజనే పృథ్వీ. అసలు నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరూ, నిఖిల్ ఆల్రెడీ ఎలాగో చీఫ్ కంటెండర్ అయ్యాడు, ఆ పృథ్వీ వల్లే కదా ఎంతమందిని అటాక్ చేసి హింస పెట్టేశాడు. అది మనకి హింసలా కనపడింది కానీ వాళ్ళకి తన చాలా బలం కదా, కనీసం కన్సిడర్లోకి తీసుకోలేదు పాపం మా పిల్లోడిని పృథ్వీని నిఖిల్. అది చాలా తప్పు కదా, కనీసం కన్సిడర్లోకి తీసుకోలేదు. బట్ ఇక్కడ నేను అది పెద్దగా ఎందుకు మాట్లాడలేదంటే తనే క్లియర్గా నాకు చీఫ్ వద్దు కానీ నాకు ఇమ్యూనిటీ ఉంటేనే చీఫ్ కావాలి అన్నట్టు మాట్లాడాడు కాబట్టి పెద్దగా దాన్ని సాగదీయలేదు. ఈవెన్ ఇక్కడ నాగార్జున గారు అడిగినప్పుడు కూడా నిఖిల్ అలా చెప్పు ఉండాల్సింది, ఇలా సార్ పృథ్వీ నాకు ఇమ్యూనిటీ ఉంటేనే నాకు చీఫ్ కావాలి, లేదంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నాడు సార్ అని నిఖిల్ చెప్పుంటుంటే బాగుండేది. ఎందుకంటే అలా అన్నాడు పృథ్వీ. అప్పుడే కదా మనకు కూడా తెలిసేది. సో నిజమే కదా, ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటుందంటే మర్చిపోతారు. ఇప్పుడు కనుక ఇప్పుడు నేనున్నా ఫస్ట్ చెప్తున్నా కదా పృథ్వీకి ఎందుకు ఎగ్ ఇవ్వలేదు అన్న విషయం వచ్చింది కదా. సో అదే అక్కడ ఇమీడియట్గా నిఖిల్ ఆ రోజు ఇలా అన్నాడు సార్ అని చెప్పాడు అనుకో, మనకు అర్థమవుతుంది, అవును కదా నిజమే ఆ రోజు అన్నాడు కదా. మనకు కదా ఆడియన్స్కి, మనకంటే యాజ్ ఎ రివ్యూవర్గా మనం రోజు రివ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని పాయింట్స్ మైండ్లో ఉంటాయి. సో ఆడియన్స్ చూసే వాళ్ళకి కొన్ని సమయాల్లో చూడకపోవచ్చు, ఆ సీన్ చూసి ఉండకపోవచ్చు, ఓన్లీ లైవ్లోనే వచ్చి ఉండొచ్చు. ఆ పాయింట్ నిఖిల్ పెట్టి ఉండుంటే కరెక్టే కదా, నిఖిల్ ఇక్కడ బయాసుడు చూపించలేదులే అని అనిపించేది. ఓన్లీ సోనియా విషయంలో చూపించాడు, పృథ్వీ విషయంలో బయాసుడు కాదు, తనే వద్దన్నాడు అని ఉండేది మనకి. సో అది ఎక్స్ప్లెనేషన్ యాంగర్ ఇష్యూ వల్ల ఇవ్వలేదు అని చెప్పాడు. యాక్చువల్గా యాంగర్ ఇష్యూ కంటే తను వద్దన్నాడు, నాకు అవసరం లేదు, నాకు ఇమ్యూనిటీ కోసం కావాలని అన్నాడు. సో అది నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఎఫ్ వర్డ్ యూజ్ చేయొద్దన్నా చేస్తున్నావు, ఇంకొకసారి యూజ్ చేస్తే రెడ్ కార్డు ఇస్తాను అన్నారు నాగార్జున గారు. ఏం రెడ్ కార్డు, ఈరోజు అన్ని బూతులు తిట్టిన తన్నే రెడ్ కార్డులో పంపలేదు, కొంచెం నాకు అలా అనిపించింది. బట్ అదే చెప్తున్నా కదా, ఆ ఎఫెక్ట్ అన్నది రెడ్ కార్డు మీద ఉండే భయం అన్నది తగ్గిపోయింది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సర్లే ఎందుకు అలా పంపేయడం అని అనుకుని ఉంటారు బిగ్ బాస్. తను తప్పు చేస్తే చేసాడులే, మనం ఎందుకు అలా పంపడం అని అనుకుని ఉంటాడు. మంచితనంతో ఆలోచించాడు బిగ్ బాస్. కానీ దాన్ని ఏమవుతుందంటే మంచితనమే వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు కదా. బిగ్ బాస్ మంచితనంతో చేశాడు, బట్ వీళ్ళు అది అడ్వాంటేజ్గా తీసుకుంటారు, అది వచ్చింది ప్రాబ్లం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్ఫెషన్ రూమ్లో వీడియో చూపించారు. ఇది మాత్రం నిజంగా మనీని చాలామంది ఏమనుకుంటారంటే మనీకి బాగా అయిందని అనుకుంటారు, కానీ నేను అలా అన్ను. మనీకి బాగా అయింది కాదు, చాలా మంచి జరిగింది. అసలు చాలా అంటే చాలా మంచి జరిగింది. ఈ రోజు కనుక నాగార్జున గారు మనీకి ఆ వీడియో వేసి చూపించకపోతే రేపు నుంచి మనీ ఎలా ఉండేవాడు? సేమ్ ఉండేవాడు కదా, సేమ్ అలాగే వెళ్ళి హగ్స్ అడిగేవాడు, సేమ్ అలాగే వెళ్ళి కిసులు పెట్టేవాడు. ఇప్పుడు ఒక బౌండరీస్ వేసుకుంటాడు. ఆ బౌండరీస్ వేసుకుంటానంటే నీకు కాదు అవతల బౌండరీస్ చూడని చెప్పారు కదా నాగార్జున గారు. సో ఆ బౌండరీస్ పట్టించుకుంటాడు, వెళ్ళడు, ఎవరిని హగ్ అడగడు, గర్ల్స్ని హగ్స్ అడగడు, 2 గర్ల్స్కి కిస్ పెట్టే ధైర్యం చేయడు. క్లియర్గా నాగార్జున గారు అన్నారు నీకు సంబంధించి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయని. సో అర్థం అవుతుంది, చాలా తెలివైనోడు మణికంట, అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఎవరిని హగ్గులు చేసుకోడు, కిస్ పెట్టాడు. అంటే మంచిగా చెడా, మనీకి మంచి జరిగిందా చెడు జరిగిందా? చాలా అంటే చాలా మంచి జరిగింది. ఈరోజు మాత్రం మనీకి తన ఆటలో ఒక స్టెప్ పైకి వెళ్ళేంత మంచి జరిగింది. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఆ వీడియో చూపించడం అన్నది. ఇప్పుడు ఖచ్చితంగా యష్మి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు ఎపిసోడ్ అయిన తర్వాత. సో నాకు అది మనీకి ఆ వీడియో చూపించడం వల్ల చాలామంది మనీకి బాగా అయిందని అనుకోవచ్చు, కానీ మనీకి చాలా మంచి జరిగింది యాక్చువల్గా ఆ వీడియో చూపించడం. సో రియలైజ్ అవుతాడు, తన తప్పు రియలైజ్ అవుతాడు, లేదంటే అది కంటిన్యూ అవుతా వచ్చును, బయట అలా ట్రాల్స్ నడుస్తూనే ఉండును. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేయొద్దు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సోనియాకి నీకు గేమ్ ఇచ్చినప్పుడు గెలవాలి కానీ నిఖిల్ నేను ఓడిపోతాననే కదా నాకు ఇచ్చావు అని అంటావేంటి, నీ మీద నీకు సెల్ఫ్ డౌట్ ఏంటి అని చెప్పేసి సోనియాకి చెప్పడం బాగుంది. యాక్చువల్గా తను ఏమంటుందంటే నేను స్ట్రాంగ్, నేను తోపు అన్నప్పుడు తన మీద తనకు సెల్ఫ్ డౌట్ ఉండకూడదు కదా. మరి నాకే ఎగ్గిచ్చావంటే నీ ఉద్దేశం అదంటే నీకంటే వేరే గర్ల్స్ స్ట్రాంగ్ అని నువ్వు చెప్తున్నావు అక్కడ, అంతే కదా. ఏ సీత లాంటిదో నామినేట్ కూడా చేస్తుంది. అంటే నీకు నిఖిల్ ఎందుకు ఎగ్గిచ్చాడు అంటే నిన్ను ఓడించగలడని నీకు ఎగ్గిచ్చాడు అంటున్నావు, అంటే నువ్వు మాకంటే వీక్ కదా అని నామినేట్ చేస్తే అయిపోయింది, సింపుల్, జిప్పు సోనియాకి, అంతే కదా. సో ఇది సోనియాకి ఇచ్చిన అడ్వైస్ బాగుంది. నెక్స్ట్
నిఖిల్కి వరుసగా నువ్వే అవుతున్నావు, నీ ట్రాక్ రికార్డ్ ఎవరు పగలగొడతారో చూద్దాము అంటున్నారు. సో హౌస్లో వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవుతున్నాయి, అప్పటి వరకు అయితే ఉండకపోవచ్చు మరి చీఫ్, చూద్దాం. కానీ మరీ అన్ని రోజులు చీఫ్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ నెగిటివ్ అవుతారు, చూద్దాం. నెగిటివ్ ఎందుకు అవుతారు చూసుకుందాం, వాళ్ళు ఆడే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. సో మీకు అభయ్ రెడ్ కార్డ్ విషయం పైన, రెడ్ కార్డ్ ఇచ్చి ఉంచడం పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపు పొద్దున్న హౌస్లో నామినేషన్స్ మొదలవుతాయి సండే పొద్దున్న. సో అలాగే సండే ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా నేను వీడియో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.